రైతన్నలరా, చెరువులో ఏదైనా సమస్య వచ్చిందంటే చాలా మంది రైతులు ముందుగా మందుల కోసం వెతుకుతారు. ఈ వ్యాధికి ఏ మెడిసిన్ వాడాలి, ఏ పౌడర్ వేస్తే త్వరగా తగ్గుతుంది అని ఆరాటపడతారు. కానీ చేతులు కాలకముందే మీరు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఏంటంటే, చాలా సమస్యలు వ్యాధి వల్ల కాదు, మీరు సరిగ్గా గమనించని నీటి నాణ్యత ప్రమాణాల వల్ల వస్తాయి. నీటిలో pH విలువలు మారటం, అమ్మోనియా, నైట్రేట్, ఆల్కలినిటీ పెరగటం లేదా ప్లాంక్టన్ అస్థిరంగా ఉండటం వల్ల రొయ్యలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ఇలా రొయ్యలు బలహీనపడిన తర్వాతే వ్యాధులు వాటిపై దాడి చేస్తాయి. ఆ సమయంలో మీరు ఎంత ఖరీదైన మందులు వాడినా ఫలితం కనిపించదు. ఎందుకంటే మీరు కేవలం లక్షణాల మీద ఖర్చు చేస్తున్నారు తప్ప అసలు మూల కారణాన్ని సరిచేయటం లేదు. అందుకే తెలివైన రైతు ఎప్పుడు ఏ మందు వేయాలి అని అడగడు, నా చెరువు నీటి నాణ్యత ప్రమాణాల్లో ఏం మారింది అని అడుగుతాడు. ఆ ప్రశ్న అడగటం మొదలైన రోజే మీ నష్టాలు తగ్గటం మొదలవుతాయి. మరి మీ చెరువులో నీటి నాణ్యత ప్రమాణాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఈ రోజే చెక్ చేసుకోండి. గుర్తుంచుకోండి, రొయ్య ఆరోగ్యం మందుల డబ్బాలో లేదు, మీరు మెయింటైన్ చేసే నీటి నాణ్యత ప్రమాణాల్లో ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తోటి రైతులకు షేర్ చేయండి.